ఓం గురుభ్యో నమః. విష్ణు సహస్రంలోని 42వ శ్లోకం. వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్థానదో ధ్రువః పరిద్ధిః పరమస్పష్ట సృష్టః పుష్ట సుభేక్షణః. దీనికి అర్థం ఏంటంటే వ్యవసాయాత్మక బుద్ధి రేఖ కురునందన అంటే భగవంతుడు భగవద్గీతలోని అర్జునుడికి మనలోని ఉన్న చెడు గుణాలు దుర్గుణాలను అన్ని మనస్సు పడే బాధ అంతా వదిలేసినప్పుడు సాధన అన్నది భగవంతుడి వైపు వెళ్తున్నప్పుడు స్థిరంగా ఉంటుంది అని చెప్పాడనమాట. ఇంకా వ్యవస్థాన ఒకే స్థితిలో స్థిరంగా ఉండుట అంటే భగవంతుడి వైపు ఏకముఖంగా ఉండుట అని చెప్తున్నారనమాట. దానికి ఇంకా సంస్థాన సృష్టిలో అనేక శాఖలుగా అంటే ఒక సంస్థ ఏర్పడాలంటే సృష్టిలో పంచభూతాలు ఉండాలి, దాంతోపాటు కాలము ఉండాలి, త్రికాలాలు, కర్మదేవతలు అన్నీ కలిపి ఒక క్రమబద్ధతలో ధర్మబద్ధంగా ఉన్నప్పుడే కదా అది చక్కగా పనిచేస్తుంది అని సృష్టి గురించి చెప్పి, రెండవది మన శరీరంలో ఏ అవయవాలు ఎలా పనిచేయాలి అన్నది ఒక వ్యక్తి ఒక ఆత్మ ఉండడం వల్ల చైతన్యం ఉండడం వల్ల ఆ నిర్మాణం అలా చేయబడింది అని రెండు విధాలుగా చెప్పారు. ఇంకా సంస్థాన బ్రహ్మదేవుణ్ణి ఆయనే సృష్టించారు. ధ్రువ నక్షత్రం మనకు తెలుసు కదా, ధ్రువుడి గురించి భాగవతం విన్నప్పుడు ధ్రువుడి గురించి మనకు తెలుసుకుంది. ధ్రువలోకం 7 సప్తలోకాలు అంటే సప్త ఋషులు సప్తలోకాలు కూడా ఆయా దేవతలను వారి వారి పరిపాలన అంతా ఇచ్చి వారి వారి స్థానాలను ఇచ్చి వారికి ఈ యొక్క సాధన వలన వీళ్ళందరూ కూడా అంటే బ్రహ్మదేవుడు కూడా సాధన అంటారా అంటే ఖచ్చితంగా ఆ సాధన వల్ల ముక్తి పొందిన పురుషులకు రకరకాల స్థానాలనిచ్చి పరిపాలించేవాడు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా 392 నామం ధ్రువ అంటున్నాడు. ధ్రువుడు అంటే కేంద్రంగా ఉండేవాడు అంటే అక్కడ ఏంటి అంటే కూటస్థ మచలం ధ్రువం అంటే ఈ శరీరంలోని భగవంతుడు ఆ పరమాత్మ ధ్రువ కేంద్రంగా ఉండడాన్ని దీన్ని అలా చెప్తుందనమాట. ఈ రహస్యార్థము. 2వ పాయింట్ శాశ్వతుడు. దేవతలకు పదవులు క్షీణించి మళ్ళీ వాళ్ళు పుడుతూ ఉంటారు, కానీ ఈయన శాశ్వతుడు, ఈయనకి అసలు మరణం అనేదే లేదు, చావు అనేదే లేదు అని చెప్తున్నారన్నమాట. ఇంకా పరిద్ధి పరమాత్మ మోక్షకాలంలోని ఈ యొక్క ఆత్మలకు అనంతమైన ఆత్మలకు అందరికీ సకలల్లోని ఉన్న ఆత్మలకు ఆ యొక్క జీవం ఇచ్చేవాడు అని చెప్తున్నారు. ఇంకా పరమస్పష్ట అంటే ఆయన వెంకటేశ్వర స్వామి నిత్యం ఎట్లా ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఆయన